సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. పండగ వేళ పట్టణాన్ని వదిలి పల్లెకి వెళ్లేవారు తమ ఇంటి వైపు కూడా కన్నేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇళ్లకు తాళాలు కనపడితే చాలు దొంగలు రెచ్చిపోతూ ఇళ్లను గుల్ల చేసే సమయం ఇది. ఇటీవల జడ్చర్ల పట్టణంలో ఇంటి యజమానులు ఇంట్లో ఉండగానే గుట్టుచప్పుడు కాకుండా దుండగులు చొరబడి చోరీలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఇళ్లకు తాళాలుంటే పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్తున్నారు. ఇటీవల గత కొద్ది రోజులుగా వరుస చోరీలు పట్టణంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ హడలెత్తిస్తున్నాయి. పోలీసులు గస్తీ కాసినా కూడా ఏదో ఒక కాల్ని టార్గెట్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా దొంగలు తమ పనిని అత్యంత సులువుగా కానిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో జడ్చర్ల పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉపాధి నిమిత్తం ఇక్కడికొచ్చి తమ పనులు చేసుకోగా మరికొందరు వ్యక్తులు ఈజీ మనీకి అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారు. ఇళ్లకు సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఎలాంటి దృశ్యాలు పోలీసులకు చిక్కకుండా హార్డ్ డిస్కులను సైతం కూడా దుండగులు ఎత్తుకెళ్తున్నారంటే చోరీలకు పాల్పడే వారి మేధస్సు ఏ మేరకు పనిచేస్తుందో ఇట్టే తెలుసుకోవచ్చు. అయితే ఇంటి యజమానులు ఊరికెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని పదే పదే మీడియా, సోషల్ మీడియా, పత్రికల ద్వారా సూచిస్తున్నా కూడా అవేవి తమకు పట్టనట్లు ఇళ్ల యజమానులు తాళాలు వేసి తమ స్వగ్రహాలకు వెళ్తున్నారు. అనంతరం తమ స్వగ్రామాల నుంచి వచ్చి చూసేసరికి తమ ఇల్లు గుల్లయిందని లబోదిబం అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అలా కాకుండా ఇళ్ల యజమానులు కూడా జాగ్రత్త పడాలని, మరోవైపు తమ తమ కాలనీల్లో కాలనీవాసులు ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే పండగ వేళ తమ ఇళ్లకు తాళాలు వేసి ఊర్లోకి వెళ్తే చివరికి చిక్కులు తప్పవని పోలీసులు సూచిస్తున్నారు. జడ్చర్ల ప్రజలకి మా పోలీస్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. మనకి సంక్రాంతి వచ్చిందంటేనే పిల్లలకి సెలవులు దొరుకుతున్నాయని మనం సొంత గ్రామాలకి బయలుదేరడం జరుగుతుంది. ఇదే పనిగా దొంగలు ఏదైతే తాళాలు వేసున్న ఇల్లు టార్గెట్ చేసుకొని వాటిని పగలగొట్టి దాంట్లో ఉన్న విలువైన వస్తువులు కానీ, క్యాష్ కానీ, బంగారం కానీ తీసుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తాళం వేసుకున్న ఇంటికి ఆ తాళం కనిపించకుండా డోర్ కట్టర్ని క్లోజ్ చేసుకోవాలి. అదేవిధంగా గేటు బయట ఎట్టి పరిస్థితులు కూడా తాళం వేయకూడదు. ఇంటి పక్కల వారికి కానీ లేదా ఆ రూమ్ పక్కన ఉన్న వాళ్ళు కానీ మీరు బయటకు పోతున్న విషయాన్ని వాళ్ళకి చెప్పవచ్చు, లేదా పోలీస్ స్టేషన్కి కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క విలువైన వస్తువులను కానీ, క్యాష్ కానీ, అనగా బంగారం కానీ, సిల్వర్ కానీ, క్యాష్ కానీ ఎట్టి పరిస్థితులు కూడా అలమారాల్లో కానీ, కబోర్డ్స్లో కానీ పెట్టకూడదు. దొంగ ఇంట్లోకి వచ్చిన వెంటనే వాళ్ళు ఇంటిని బ్రేక్ చేసి ఈ యొక్క అలమారాలు కానీ లేదా కబోర్డ్స్ మాత్రమే చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్లేస్లో కానీ లేనట్లయితే ఈ యొక్క విలువైన వస్తువులు వాళ్ళు ఏం లేదని బయటికి పోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క విలువైన వస్తువులని ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలమారాలో కానీ, కబోర్డ్స్లో కానీ పెట్టకుండా మీరు వేరే ప్లేసెస్లో దాన్ని కానీ భద్రంగా ఉంచినట్లయితే అది భద్రంగా ఉండటానికి అవకాశం ఉందని పోలీసు వారి నుంచి మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ పాటించి మీ యొక్క విలువైన వస్తువులను కానీ, క్యాష్ని కానీ భద్రంగా ఉంచుకుంటారని కోరుకుంటున్నాను.